ట్యాపింగ్ కేసు ఒక దశ ఎంక్వైరీ ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభాకర్ రావు విడుదలయ్యారు. ఇప్పుడు సిట్ ఏం చేయబోతోంది? ఇదే అసలు పాయింట్. కస్టోడియల్ విచారణ నుంచి మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు విడుదలయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణ ముగిసింది. కస్టోడియల్ విచారణ 14 రోజుల పాటు సాగింది. ఆ విచారణలో కీలక విషయాలు రాబట్టింది సిట్. తన రీఎంప్లాయ్మెంట్ అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయమన్నారు ప్రభాకర్ రావు. తననెందుకు నియమించారో కేసీఆర్ అడగండి అంటూ ప్రభాకర్ రావు విచారణలో చెప్పారు. మావోయిస్ట్ ఇష్యూ మీదే తనతో హరీష్ రావు వందల సార్లు మాట్లాడారని ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక మరోవైపు జనవరి 5 తర్వాత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్, కేటీఆర్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు పురోగతిపై వచ్చే నెల 16వ తేదీన సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక ఇవ్వబోతోంది.